ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను చేయవలసిన బాధ్యత చేశాను అనే తృప్తి ఉండే దశ. ఆ తర్వాత వాళ్ళ తల్లి విజయమ్మని ఎమ్మెల్యేగా పెడితే నేను ఆ రోజు ఆలోచించి యునానిమస్గా కూడా వదిలిపెట్టాను అధ్యక్ష. ఇవన్నీ ఒకసారి సంఘటన మీరు చూస్తే అధ్యక్ష, ఎప్పుడు కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అధ్యక్ష. నాకు అనిపిస్తుంది ఇప్పుడు విజయ్ కుమార్ రాజు గారు కానీ చాలామంది మాట్లాడారు అధ్యక్ష, మనిషి యొక్క మనస్తత్వం, ఎలాంటి వాళ్ళతో మనం అపోజిషన్గా ఫైట్ చేస్తున్నాం, వాళ్ళు కరుడు కట్టినటువంటి వాళ్ళ యొక్క ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వీళ్ళతో ఏ విధంగా మనం చేయాలి, ఇలాంటి ఒక విధంగా ఆలోచిస్తే రాష్ట్రం, కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు ఉన్నాయి, బాధ కలుగుతుంది. మనం ఇంకా గవర్నర్స్ అడ్రస్ పెట్టుకోవాలి, బడ్జెట్ పోస్ట్పోన్ చేసుకున్నాం. ఈ సమయంలో భూమా నాగిరెడ్డి గారు చనిపోయారంటే ఎంత బాధ అంటే అంత బాధ వేసే సమయంలో అపోజిషన్ పార్టీ ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవన్నీ నేను ఇంకా మాట్లాడిన అధ్యక్ష, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఏదేమైనా అధ్యక్ష, ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడిని, ఒక మంచి నాయకుడిని మనం పోగొట్టుకున్నాం. ఈ బాధ ఆ జిల్లాకు ఉంది, రాయలసీమకు ఉంది, రాష్ట్రానికి ఉంటుంది. అదే సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క లీడర్ పోతే కనీసం కుటుంబంలో కొంతమంది ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. భూమా నాగిరెడ్డి గారిని చూస్తే అధ్యక్ష, వాళ్ళ బ్రదర్స్ చనిపోయిన తర్వాత అందరి బాధ్యత కూడా భుజం మీద పెట్టుకొని నేను చూశాను అధ్యక్ష. సొంత పిల్లల పెళ్ళంటే ఎంత కష్టపడేవాడో, బ్రదర్సు పిల్లలన్నా అదేవిధంగా కష్టపడి పెళ్ళిళ్ళు చేయడం కానీ అందరినీ సమానంగా ఏమాత్రం డిఫరెన్స్ కూడా చూపేలేదు అధ్యక్ష. అంత బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి, ఒక మానవతావాది. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం చాలా బాధేస్తుంది. అది కూడా నేచురల్ డెత్ అయితే మనం బాధపడేవాళ్ళం కాదు అధ్యక్ష. అకాల మరణం ఊహించిన పరిణామం. 24 గంటల ముందు ఇక్కడికి వచ్చి చాలా హుషారుగా ఆనందంగా నవ్వుతూ మాట్లాడి నెక్స్ట్ డే ఇది జరిగిందంటే చాలా బాధేస్తుంది. నేనైతే అధ్యక్ష అఖిల ప్రియ గారు చెప్పినట్టు ఇక్కడి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను, 4-5 సార్లు కూడా చెప్పాను. ఒకవేళ అక్కడ ఉండే డాక్టర్లు కానీ సరిగా నాలెడ్జ్ లేకపోతే కర్నూలు నుంచి కూడా డాక్టర్స్ పంపించాం. వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోండి, అన్ని ప్రయత్నాలు చేయండి, చివరి ప్రయత్నం వరకు చేయమని చెప్పి 2 hours ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. గడవని వీలు కాదని, ఇంకా చనిపోయారని హాస్పిటల్ వర్గాలే అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చారు. చాలా నిరాశ, బాధ కలిగింది. ఏదేమైనా కర్తవ్యం, బాధ్యత మనందరం కూడా ఒక్కొక్కసారి కొంతమంది సూర్యారావు గారు చెప్పినట్టు అధ్యక్ష, కొంతమంది చనిపోతాం కానీ కొంతమంది చనిపోయిన తర్వాత రాణిస్తారు, బతుకుతారు అధ్యక్ష. అలాంటి వ్యక్తుల్లో భూమా నాగిరెడ్డి గారు ఒక అధ్యక్ష. ఆయన ఆశయాలు, ఆయన చేసిన కృషి, ప్రజల కోసం ఆయన పడిన తపన చిరస్థాయి గుర్తుంటుంది. ఆయన ఏవైతే ఆశించారో దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీ కంటే మిన్నగా చూసుకొని ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆలోచించాడో అవన్నీ ఫుల్ఫిల్ చేయడం కోసం నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఏదేమైనా చనిపోయిన తర్వాత మనం కోరుకునేది వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, భగవంతుడు నిండు మనసుతో ఆశీర్వదించమని, అందరూ కూడా, ముగ్గురు కూడా చిన్నపిల్లల దేశ, అలాంటి వారి పట్ల ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళు నిలదొక్కునే విధంగా, తల్లి తండ్రి లేని లోటుని తీరే విధంగా భగవంతుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, భగవంతుడు ఆదేశాలతో దశ నేను ఒకటే హామీ ఇస్తున్నా, వారిని అన్ని విధాలు ఆదుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ హౌస్లో ఉండే వ్యక్తులందరూ కన్సర్న్ చూపించారు, వాళ్ళ అనుభవాలు చెప్పారు, వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు దిశ. ఎందుకంటే అలాంటి ఎక్కడ కనపడినా కూడా చాలా కలుపుగొలుతనంతో, చాలా ఒక ఫ్రెండ్షిప్లో నేను చాలాసార్లు చూసిన దిశ, ఎన్నోసార్లు చూసినప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు.
ఈ హౌసే చిన్నపోయే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా మన నిమిత్త మాత్రం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. మరొక్కసారి ఈ తీర్మానం ప్రవేశపెట్టడం బాధైనా ఈ తీర్మానం ద్వారా భూమా నాగిరెడ్డి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ